పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 40:4. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చటం మంచిదని నీకు తోచిన యెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు బలమైన వాగ్దానం మీకు ఇస్తున్నారు. ఏంటంటే, ఈ దినమున చూడు, ఆలకించు, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నీకున్నటువంటి చేతుల సంఖ్యలు, బంధకాలు, చెర అనుభవం, శోధన, కష్టకాలము, నెమ్మదిలేని కాలము, నెమ్మదిలేని సమయము, ఏ చెరలో ఉన్నావో దేవుడు నిన్ను విడిపించుచున్నాడు. నా చెర దేవుడు చూసాడని అనుకుంటున్నావేమో, దేవుడు చూసి నీతో మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి అవమానం అనే చెర నుండి విడిపించి ఘనతగా నిలబెట్టబోతా ఉన్నాడు. మరలా పాలనలోకి రాబోతున్నావు. మరలా పాలించువానిగా ఉంటావు, పాలించుదానిగా ఉంటావు. దేవుడు నిన్ను తలగా చేసాడు కానీ తోకగా చేయడంతే. ఎందుకంటే నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయనన్నాడు. ఇప్పుడు కూడా అన్ని విషయాల్లో రాజబిడ్డగానే నిలబడతావు. ఏంటి సంఖ్యలు, ఏంటి అప్పులు, ఏంటి బాధలు, లేని నిందలు ఏంటి, నాకు ఎక్కడికి వెళ్ళేది చేయటానికి లేదు, ఏం చేయలేకపోతున్నాను. రోగం అనే సంఖ్యలతో నిన్ను బంధించబడ్డాను. వేదన, శోధన, అన్యాయము, వృద్ధాప్యము, ప్రతి చెర నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. భయపడద్దు. నన్ను విడిపించేవాడి లోకంలో ఉన్నాడా, నాకు నెమ్మది కలుగజేసేవారు ఎవరైనా ఉన్నారని నేను అన్ని చూశాను. పిల్లల ద్వారా నెమ్మది లేదు, ఇవ్వలేరు. కుమారులు ఇవ్వలేరు, కోడళ్ళు ఇవ్వలేరు, కుమార్తెలు, అల్లుళ్ళు, భార్య, భర్త, ఎవరి వల్ల నాకు నెమ్మది వచ్చేది లేదు అని అనుకున్నావు కదా. నీకు నెమ్మది ఇచ్చేవాడు ఒకడున్నాడు. పునరుద్ధానుడైన యేసు నిన్ను ప్రేమించాడు. నీ మనసును గుర్తెరిగాడైన. నువ్వు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అన్ని గమనించి దైవ కుమారుడు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఈ దినమున నీ చేతుల సంఖ్యలు తీసి నిన్ను విడిపిస్తున్నాను. రెండవది, నిన్ను భద్రముగా కాపాడెదను. దేవుడు ఎంత గొప్ప మాట ఆత్మ సంబంధంగా ఇస్తున్నాడంటే, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. నువ్వు దేవునితో సహవాసం చేస్తే, రక్షణ మార్గంలో కొనసాగితే దేవునిలో భద్రత ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు వాగ్దానము, నేను ఒంటరి అయిపోయాను, నా జీవితం ఒంటరి అయిపోయింది, అసలు ఎవరికి ఉపయోగం లేదు, నేను ఎవరు నా ముఖం చూడట్లేదు, ఇష్టపడట్లేదు. ఏంటి చెర, ఏంటి సంఖ్యలు? దేవుడు చెర నుండి విడిపించి ఒంటరైన నిన్ను 1000 మందిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఒంటరితనంలో దేవుడు తోడున్నాడు. నీ కష్టకాలము, నీ దుఃఖ సమయంలో దేవుడు తోడున్నాడు. అందుకనే నీ కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మార్చుచున్నాడు. నువ్వు చేయు పని సఫలమవుతుంది. ఏ పని అనుకుని వెళ్ళాలనుకుంటున్నావు జయమవుతుంది. దేవుడు నీకు తోడున్నాడు. నీ సంఖ్యలను తీసి
నిన్ను విడిపించి నిన్ను భద్రముగా కాపాడుతానన్నాడు. దేవుని భద్రత ఉంది. ఏ శత్రువు నిన్నేమి చేయలేడు. ఏ దుష్ట శక్తి నిన్ను తాకలేదు, నీ కుటుంబాన్ని గలిబిలి చేయలేదు. పరిశుద్ధాత్ముడు నీ ఇంట్లో ఉన్నాడు. నువ్వు వెలుగెత్తి దేవుని సన్నిధిలో సాక్షిగా వాడబడతావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ఇంతవరకు మన ప్రార్థనల ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగించారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప కార్యాలు, గర్భఫలాల కొరకు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, 10,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు మన ప్రార్థనల ద్వారా అనుగ్రహించినందుకు మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెడతా ఉంటే నేను బాగా పిల్లల్ని పైకెత్తి మరి చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలను గౌరవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఒంగోలులో పెండ్లైన 10 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యాన్ని మనం విందాం. దేవుని నామమునకు వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు సంధ్యారాణి, నా భర్త పేరు రవికుమార్. మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, కానీ గర్భఫలం లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, కానీ ఎక్కడ ప్రయోజనం లేదు. తర్వాత ఇసాకయ్య గారి ప్రేయర్ ఆయిల్ మేము వాడుకున్నాము. అప్పుడు ఆ నెలలోనే మాకు గర్భఫలం అందింది. ఈ పాప పుట్టింది. ఆ తర్వాత పాపకి గొంతు దగ్గర చిన్న చీంగడ్లాగా వచ్చి హాస్పిటల్లో చూపిస్తే ఇది చీంగడ్డమ్మ, తీసేయాలి అన్నారు. తర్వాత మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ప్రేయర్ ఆయిల్ రాశాను. ఎలా ఉండిద్ది ఏంటో, చిన్న పాప కదా అని చాలా భయపడ్డాము. కానీ దేవుడు చాలా చక్కగా ఆపరేషన్ జరిగి పాప ఇప్పుడు చాలా హెల్తీగా పుట్టింది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే ఖమ్మంలో సాతాను శక్తుల నుండి విడుదల కలిగిందని, అలాగే వారి రుణముల నుండి దేవుడు విడుదల చేసాడని, దేవుడు వారిని ఎలాగ ఆశీర్వదించాడో ఒక కారు కూడా మేము కొనుక్కున్నాం. ఇన్ని రకాల కార్యాలు, ప్రార్థన శక్తులు జరిగినాయి అని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాన్ని మనం మాది భద్రాచలము. నా పేరు శ్రీను. మేము 2014 నుంచి చాలా ఇబ్బందులు, సమస్యలతో సైతాను శోధనలు ఎదుర్కొంటున్నాం. కానీ 2023లో ఇసాకయ్య గారి వాక్యము విన్న తర్వాత మా మిస్సెస్ బాధలో ఉన్నప్పుడు అయ్యగారి వాక్యం విని ఇసాకయ్య గారి దగ్గరకు వచ్చి వాక్యం వినొచ్చి, నేను 7 నెలలు ఇసాకయ్య గారి దగ్గర వాక్యానికి వెళ్తానని చెప్పింది నాతోని. చెప్పినప్పుడు వెళ్ళమని చెప్పాను. అప్పటికే మేము 7 సంవత్సరాలు అప్పుల బాధలో ఉన్నాం. అప్పుల బాధలో ఉన్నప్పుడు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వస్తే మీ అప్పులు తీరిపోతాయని చెప్పారు అయ్యగారు. ఆ సంవత్సరంలోనే 3 లక్షల అప్పుని తీర్చేశాం. అయితే 7 నెలలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెందుకులే 7 నెలలు అయిపోయింది కదా అని ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళొద్దులే, ఇక ఆఫ్ చేయమని చెప్పాను. కానీ ఈ ఒక్క నెల 7వ నెలలో నువ్వు వచ్చి అయ్యగారి వాక్యం వింటే అప్పుడు నీకేంటి తెలుస్తుంది అని చెప్పినప్పుడు వాక్యం విందామని వచ్చాను. కానీ నా అయ్యగారి వాక్యం వినగానే నా మనసు మారిపోయి ఆ రోజు నైటే నేను నిర్ణయం తీసుకున్నా, ఇక నుంచి సంవత్సరం 12 నెలలు కూడా అయ్యగారి దగ్గరకు వాక్యం నెల వచ్చి వాక్యం వినాలనే ఆశ కలిగింది నాకు. తర్వాత మేము చాలా శోధనలో బాధలో ఉండి కనీసం డబ్బులు కూడా వేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు అన్నారు కదా, మీరు బంగారం కొనుక్కొని వస్తారు అని చెప్పినప్పుడు మేము నమ్మలేదు. కానీ 2 నెలల్లోనే బంగారం కొనుక్కొని వచ్చాము. ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అయ్యగారి ఒక్క మాట వల్లనే. అలాగనే ప్రార్థన తైలము వేసుకొని మా మిస్సెస్కి బాగలేదు 7 సంవత్సరాల నుంచి. ఆ ప్రార్థన తైలం రాసుకున్న తర్వాత ఆ 7 సంవత్సరాలు ఉన్న శోధన కూడా వెళ్ళిపోయింది. అలాగనే మా మాటలు విని మా అక్కయ్యను మా బావగారు వచ్చారు. అయ్యగారు చెప్పారు కారు కొనుక్కొని వస్తామని. 25 లక్షల రూపాయల కారు కొనుక్కొని మా అక్కయ్య మా బావ వాళ్ళు వచ్చారు. దేవుని వాక్యం విని వాళ్ళు ఎంతో సంతోషపడి ప్రతి నెల ప్రార్థనకు వస్తున్నారు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఒక్క సాక్ష్యంలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చెప్పాలి, అందరూ చెప్పాలి. మొట్టమొదటిగా
సాతాను శక్తుల నుండి విడుదల పొందటం, 7 తైలాభిషేక ప్రార్థనలకు రావటం, 7వ తైలాభిషేకం దగ్గర నుండి దేవుని దీవెనలు ప్రారంభమవటం. ఆమెన్. తర్వాత వారు అప్పుల నుండి విడుదల కలగటం, వారు బంగారం కొనుక్కోవటం. సేవకుడుగా నేను ప్రకటిస్తుంటుంటాను. నా పని ఏంటంటే ప్రకటించటమే, పోస్ట్ మ్యాన్. మీ ఉత్తరం మీకు చదువుతాను, దేవుడు మీకు ఇచ్చిన వర్తమానాన్ని. ఎందరు దానిని ఇది నాకే దేవుడు ఇచ్చాడని తీసుకుంటారో వారికి అది ప్రాప్తి అవుతుంది అనమాట. ఆమెన్. ఇందులో ఏదైనా మాయ కానీ గారిడి ఏదైనా ఉందా? అందుకని ఏమీ లేవు ఇక్కడ, ఏమి ఉండవు కూడా. ఒకటే ఉంటుంది, దేవుని శక్తి ఆవరించి ఉంటుంది. ఆమెన్. నేను ఆ శక్తిని అనుభవిస్తున్నాను కనుక నేను ఆ శక్తి ద్వారానే ముందుకెళ్తూ ఉన్నాను. ఇన్ని ప్రాంతాలు, ఇన్ని ప్రదేశాల్లో, ఇన్ని ప్రత్యేకమైనటువంటి డిఫరెంట్ మైండ్ ఉన్న మనుషుల దగ్గరికి, ప్రాంతాల దగ్గరికి వెళ్ళి గొప్ప సేవ జరిగిస్తున్నామంటే దేవుడు తోడుగా లేకపోతే ఈ పని చేయలేము. ఆమెన్. ప్రియులరా, మరొక సాక్ష్యాన్ని చూడండి. కుకట్పల్లిలో 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం ఇందాం. సత్యవతి కుకట్పల్లి నుండి ఇక్కడ కుకట్పల్లి తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 16 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేదు. తను చాలా హాస్పిటల్స్కి తిరిగారు, ఎన్నో మందులు వాడారు, అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. తిరిగి వారు ఇంకా అలసిపోయారు. కొన్ని దగ్గరలో అయితే ఇంకా పుట్టే అవకాశం లేదని కూడా డాక్టర్స్ చెప్పినప్పుడు వారు తైలాభిషేకం గురించి విని దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి మొదట సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తర్వాత ఇక్కడ కుకట్పల్లిలో తైలాభిషేకం ప్రారంభమైన తర్వాత నుంచి వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. తర్వాత దైవజనులు ప్రార్థన చేసి దేవుడు మీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు అని వారికి చెప్పారు. దైవజనులు అలా చెప్పిన తర్వాత తను కన్సీవ్ అయింది. అలానే మంచి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 16 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమార్తెని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. మరొక సాక్ష్యం ఇద్దాం. కడప నుంచి వచ్చి వారు చెప్పిన సాక్ష్యము, దేవుడు చేసిన గొప్ప కార్యము, వారికి ఎలాగా దేవుని కార్యాలు జరిగినాయో వారు సాక్ష్యం ఇచ్చారో విందాం. వీరు పావని సంతోష్. వీరు బీరంగూడ నుంచి ఇక్కడ కుకట్పల్లి తైలాభిషేకానికి వచ్చారు. వారి స్వస్థలం కడప జిల్లా. వారి ఇక్కడికి 4 సంవత్సరాలుగా వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉన్నారు. సికింద్రాబాద్కి ఇక్కడికి ఆరాధనకి వారు మొదట్లో ఒక స్థలం కొనుక్కోవాలి. అది దగ్గర 50 లక్షల వరకు దాని అమౌంట్ అవసరం అవుతుందని వారు దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఆ స్థలం విషయంలో దేవుడు సహాయం చేశాడు. దైవజనులు ప్రార్థన చేయగా వారు అనుకున్న ధనం వారికి సమకూరి ఆ స్థలం వారు కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారని చెప్తున్నారు. అలానే పావని వారి తల్లి గారికి వాళ్ళు 4 ఆడపిల్లలు. తర్వాత పావనికి కూడా వివాహం జరిగిన తర్వాత మొదట ఆడపిల్లే పుట్టింది. పుట్టినప్పుడు వారు తనకి ముందు ఆడపిల్లలు అందరూ మళ్ళీ వాళ్ళ కుమార్తె కూడా మొదట ఆడపిల్ల పుట్టడంతో వారు దైవజనుల దగ్గరికి వచ్చి వారి విషయం చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. కుమారుడు కావాలని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారి ప్రార్థన చేయగా దేవుడు వారికి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. పావని తల్లి గారికి 4 ఆడపిల్లలు, మళ్ళీ పావనికి కూడా ఆడపిల్ల పుట్టడంతో దైవజనులను అడిగారు కుమారుడు కావాలని. వారు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే పావని తల్లి గారికి కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు వారు కీమో చేయించుకుంటున్నప్పుడు కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడని, ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందని, వారు మళ్ళీ 3 మంత్స్కి టెస్ట్కి వారు రమ్మన్నారని, ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంది, దేవుడు స్వస్థతని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? మరొక సాక్ష్యం ఏంటంటే 5 ఆడపిల్లలు వరుసగా పుట్టారు వాళ్ళకి. వారు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు బాగా. చూడండి స్క్రీన్ మీద. ఇందులో తల్లి ఎవరో పిల్లలు ఎవరో తెలియట్లేదు. అంటే ఈ పుట్టిన పిల్లలు కూడా తల్లి అంత అయిపోయారు. వారికి ఈ మధ్య వినపడింది ప్రార్థనా శక్తికి వెళ్తే మగపిల్లలు పుడతారని. వారు విశ్వాసంతో వచ్చి, దైవజనుడా మాకు 5 ఆడపిల్లలు పుట్టారు,
ఒక్క మగపిల్లడి కొరకు మీరు ప్రకటించండి, మాకు కలుగుతుంది అన్నారు. యేసునామములో మగబిడ్డను ఎత్తుకొస్తామని దీవెన ప్రకటిస్తే వెంటనే గర్భం రావటం, మరలా మగబిడ్డ పుట్టడం, వానికి పేరు పెట్టాను. చూడండి, ఎవరు తల్లి ఎవరు పిల్ల తెలియట్లేదని నేనే అందరి మీద చేతులు చెప్తున్నాను, తండ్రి తల్లి వీళ్ళ పిల్లలని. చూడండి, ఈ ఫ్యామిలీ, ఈయన తండ్రి, ఈయన మీ తల్లి, ఈ 5 ఆడపిల్లలు. దేవుడిచ్చాడు మగబిడ్డని, వీడికి జోయల్ పేరు పెట్టాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. 5 తర్వాత వీరు దేవదాసు చిన్నక్క, వీరు గుల్ల సముద్రం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల తర్వాత వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. ఒకరికి 13 సంవత్సరాలు, 12, 9, 7 అలా 5 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తుండగా చాలామంది గర్భఫలాలు అది పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ అదే కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు కంటిన్యూస్గా వారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ తను 2 నెలలు రాలేక ఆగిపోయిన తర్వాత తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయి గర్భవతి అయిన తర్వాత కూడా మళ్ళీ తను రావడం ప్రారంభించింది. అలా ప్రతి నెల వచ్చి దైవజనులతో ఇలా కుమారుడు కావాలి, 5 ఆడపిల్లలని చెప్పి తను ప్రార్థన చేయించుకుంది. తన కోసం దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు వారి పట్ల కార్యం చేసి 5 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. అందరూ నిలబడి కళ్ళు మూసుకుని, ప్రభువా, నా జీవితంలో నువ్వు పనులు ప్రారంభించేవారు నీ దాసుడి ద్వారా మాట్లాడావు. నా ఏడుపు చూస్తున్నావా? నాకు ఎందుకు ఇలా జరిగింది? నా బ్రతుకుకి ఎందుకు అన్యాయం జరిగింది? పోలే జరిగితే జరిగింది, కానీ ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తూ ఉండాలి? ఇంకా ఎంతకాలం ఇలా బానిసగా బ్రతకాలి? నాకు త్వరగా జవాబు చెప్పవా? నాకు దీవెనివ్వవా అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. అందుకని నీ జీవితంలోకి, నీ బ్రతుకులోనికి, నీ కుటుంబంలోనికి, నీ ప్రాంతంలోనికి కొలతలు వేసే దూతలను దేవుడు పంపిస్తున్నాడు. ఆ కొలతలు వేసి పరమ తండ్రికి దూతలు చెప్పిన వెంటనే అగ్ని ప్రాకారముగా దిగి రాబోతా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి యేసయ్యా 7 మార్లు పిలవండి గట్టిగా. 1 2 3 4 5 6 7. దేవుడు దాని చుట్టూ ప్రాకారం ఉండబోతున్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, యేసయ్యా నన్ను 2 ఆశీర్వదించని అందరూ కూడా తలపైన చేతులు వేసుకుని 2 దీవించమని. జకరియా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నీకు ఈరోజు ప్రారంభం అవుతున్నాయి. కొలతలు వేసే దూతలను దేవుడు పంపించాడు. నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ అన్యాయాన్ని ఎవరికి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. ఒకవేళ చెప్పున నీ తరపు ఎవరు నిలబడట్లేదేమో, నిలబడటానికి కూడా లేరేమో. పరమ తండ్రి నీకు దూతను పంపిస్తున్నాడు. కొలతలు వేయటానికే దేవుని దూతలు దిగి వచ్చి ఉన్నాయి. ప్రాకారము లేదు, ఆధారము లేదు, కాపాడుకునే స్థితి లేదు, భద్రత లేదు. నా కుటుంబానికి భద్రత లేదు, నా బ్రతుకులో భద్రత లేదు. రోజు భయముతో బ్రతుకుతున్నాను, రోజు వేదనతో బ్రతుకుతున్నానని ఏడుస్తున్నావు కదా. మనుషులు కట్టే ప్రాకారముగా కాక ఆయనే నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. ఏ తెగులు నిన్ను నాశనము చేయలేదు, ఏ పెద్ద అప్పుల సమస్య నిన్ను కదిలించలేదు, ఏ పెద్ద రోగము నిన్ను కదిలించలేదు, ఏ దుష్ట ప్రభావము నిన్ను కదపలేదు. దేవుడే అగ్ని ప్రాకారము ఉండబోతావు. అయ్యా నా పాపాలు క్షమించని అడుగు. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను బాగు చేయి. అందరూ ప్రార్థన చేయాలి. నీకేం కావాలో అడుగు. దేవుడు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు.
ఆయనకు మహిమ కలుగునట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నాకు తండ్రిగా ఉండు, నాకు దేవుడిగా ఉండు, నీ బిడ్డగా ఉంటాను. నన్ను బాగుచ్చి, నన్ను ఆశీర్వదించు. అందరూ యేసు యేసు అని పిలవండి. నా కాపరిగా ఉండాలి. హల్లెలూయా. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని నామానికి వందనాలండి. మా దాసరగూడెం. మరి నాకు వివాహం అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 4వ సంవత్సరం నా పెద్ద బాబు పుట్టాడు. మళ్ళీ తర్వాత సంతానం లేదండి. మరి నేను ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చానండి. 6వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. దర్శనంలో నాకు అయ్యగారు కనిపించి తైలాభిషేకం చేయంగానే నేను పడిపోయాను. మరి ఆ నెల నేను కన్సీవ్ అయ్యాను. మరలా తర్వాత బాబు పుట్టాడు. 17 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నాకు పెళ్ళి 2014 మే 5న అయ్యిందండి. అయితే నాకు పిల్లలు పుట్టలేదండి. 10 సంవత్సరాలు అయిపోయిందండి. అందరూ కొట్టిదేనని అనేవారండి. నా భర్త చాలా వేదన పెట్టివ్వడండి. కానీ హాస్పిటల్కి అయితే 2-3 సార్లు వెళ్ళానండి. వెళ్ళాక ఇంట్లో వాళ్ళ దీనికి కొడుకు వచ్చేస్తుందా, హాస్పిటల్కి వెళ్తుందని అన్న మాటకి నేను హాస్పిటల్కి వెళ్ళడం మానేసానండి. అయితే ఎంతో బాధగా ఉండే సమయంలో మా అమ్మ తమ్ముడు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పి నన్ను తీసుకొచ్చారండి. అలాగే నేను నవంబర్ నెలలోని అందరూ అనుకునేవారండి ఆటోలోని అయ్యగారు మాట్లాడాలని అనేవారండి. కానీ అయ్యగారు నాతో మాట్లాడేవారు కాదండి. ఓన్లీ హస్తం వేసి పంపించేసేవారండి. అప్పుడు అయ్యగారు అన్నారండి, అంటే అలాగే వెళ్ళానే అన్నారండి. అలాగే వెళ్ళానే అన్నాక కన్సీవ్ అయ్యానండి. వెంటనే నేను కోతలు కోసానండి, చెరుకు కొట్టానండి. అయినా నా గర్భఫలానికి ఏమవ్వలేదండి. నాకు చక్కటి పాప పుట్టిందండి. ఇదిగండి నా పాప. చిన్న సాక్ష్యం దేవుడు దించున్నాను. 2014లో పెళ్ళి అయిందండి. 2024లో నాకు పాప పుట్టిందండి. ఇదిగండి అందరూ పచ్చకాములు వచ్చేయండి హాస్పిటల్లో. కన్నా పాపకి ఏ ప్రాబ్లం లేదండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.